పల్నాడులో అంతర్జిల్లా బైక్ల దొంగను వినుకొండ పోలీసులు అరెస్టు చేశారు. వెల్లటూరు వినుకొండ రహదారిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బైక్పై వస్తున్న సత్తార్ అనే వ్యక్తిని ఆపి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. గత 5 ఏళ్లుగా బైక్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 8 లక్షల రూపాయల విలువైన 16 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. స్టేషన్లో పట్టణ సిఐ ప్రభాకర్ గారు మరియు వారి ఎస్ఐలు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక టీమ్ గా ఏర్పడి ఈ వెనక కనిపిస్తున్నటువంటి వడితే సర్దార్ నాయక్ అని బొల్లాపల్లి మండలం అయితే ఉంది, పేరూరుపాటు విలేజ్. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అనుమానం మీద విచారించి ఈ వెనక కనిపిస్తున్నటువంటి 16 బండ్లు మోటార్ సైకిల్ అన్ని కూడా దొంగతనం చేశాడు ఇతను. మన ముఖ్యంగా వినుకొండ చుట్టుపక్కల విలేజెస్ లో అక్కడక్కడ పెట్టినాయి, వినుకొండ టౌన్ లో పెట్టినాయి, ముఖ్యంగా బ్యాంకుల దగ్గర పెట్టినాయి. ఇవన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్లి అతను ఒక దగ్గర పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా వాటిల్లో ముఖ్యంగా హోండా షైన్ 5 బండ్లు, అలాగే రకరకాల బండ్లు ఉన్నాయి. మొత్తం 16 ఉన్నాయి. పల్సర్ ఒక 2 ఉన్నాయి. సో మొత్తం 16 బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ ముద్ద యొక్క గత చరిత్రను పరిశీలిస్తే ఇంతకుముందు అయితే దొంగతనాల కేసులు కానీ ఏమీ లేవు. కానీ బండ్లు మాత్రం మన దగ్గరే కాకుండా ఒంగోలు, అలాగే గుంటూరు, అలాగే మన జిల్లాలో మార్కాపురం